కానీ విశ్వక్సేను ఏంటంటే ఓవర్ యాక్షన్ డైలాగులు ఓవర్గా కామెంట్లు చేయడం వల్ల ఏంటంటే కాస్త ఆ స్ప్రెడ్డింగ్ తక్కువైంది కాబట్టి అతను బయట బాగా చెడ్డ పేరు ఉంది. ఇప్పుడు విశ్వక్సేను మళ్ళీ నా సినిమా సూపర్ అన్న, సినిమా సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. బాగుంది తమ్ముడు, బాగుందా? సినిమా బాగుంది. సినిమా బాగాలేదు. సినిమాలో ఏం కావాలి మాకు? రొమాంటిక్ సీన్లు కావాలి. రొమాంటిక్ సీన్లు ఎక్కడండి? అసలు మెకానిక్ రాకీ సినిమాలో ఒక్క రొమాన్స్ కూడా లేదు, ఒక్క ముద్దులు లేవు. ఎలా చూడాలండి? అసలు మా యూత్ కి యాక్షన్ ఎవరు కావాలి మేడం? యాక్షన్ డాన్స్ బయట మాకు పోతాయని మాకు రొమాంటిక్ సీన్లు అది కూడా వద్దు, అది వద్దు మాకు. మేము ఎక్స్పెక్ట్ చేసేటివి ఎలాంటివి? ఇప్పుడు గతంలో తీసాడు దాస్కి ధమ్కి అని అవన్నీ సినిమాలు ఏదో పర్లే. కానీ ముందు ఏంటంటే తెలుగు సినిమాలు మారాలంటే, తెలుగు సినిమాలో కొత్తదనం రావాలంటే అందరూ రొమాంటిక్ సీన్లు చేయండి, రొమాంటిక్ సీన్లు పెట్టండి. రొమాన్స్ చూసి అదే ఇప్పుడు రోటీ కప్పుడు రొమాన్స్ సినిమాలో చేయాలి. ఇక్కడ దానికంటే ఎక్కువ చేయాలి. ఎందుకంటే దాస్కి అదే. ఇప్పుడు విశ్వక్సేన అనే అతను ఒక పెద్ద హీరో అయినా, పైగా ఆయన ఒక పెద్ద స్టారు. అలాంటి అతనికి సునీల్ యాక్టింగ్ ఏమొకసారి ఏంది? ఇప్పుడు సునీల్ యాక్టింగ్ ఏది బాగుంది అంటే నాకు తీసి వదిలే పక్క. అదే ఇదే ఇక్కడ ఉన్న బాధ ఏంటంటే నేను ఇద్దరు దేంట్లో మెకానిక్ రాకీలో ఇద్దరున్నారు అమ్మాయిలు హీరోయిన్లు. వాళ్ళని చూసి ఏదైనా రొమాంటిక్ సీన్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి 500 పెట్టుకున్నా టికెట్ బొక్క. దయచేసి అయ్యో విశ్వక్సేన నీ దండం పెడతా, దయచేసి రొమాంటిక్ సీన్లు చెయ్యి. నువ్వే ప్రొడ్యూసర్ చేస్తా ఉంటావు కదా, నువ్వే డైరెక్షన్ చేస్తా ఉంటావు కదా, రొమాంటిక్ సీన్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఆ సినిమాలో రొమాన్స్లు లేవండి, ముద్దులు కూడా లేవండి. పైగా పాటలు ఉన్న కనీసం హీరోయిన్లు కాస్త బిగిని వేస్తారు. నాకు సినిమాలో బాగా నచ్చిన సీన్ ఎక్కడ లేదు, ఏం లేదు. కనీసం బికినీ అన్న వేసి కాస్త రొమాంటిక్ హార్ట్ బట్టలన్నా వేస్తే చూడడానికి బాగుంటది. ఎక్కడండి అసలు ఈ సినిమా చూసిన సేపు నాకైతే చాలా బాధ వేసింది, చాలా బోరింగ్ అయింది. బాగాలేవు సాంగ్స్, బాగాలేవు ఫైట్లు, బాగాలేవు సినిమా స్టోరీ బాగలే, ఏమీ లేదు. పోగా ఇవన్నీ లేకుండా లేదు. అదే ఫస్ట్ హాఫ్ బాగా, సెకండ్ హాఫ్ బాగా, సినిమా బాగా మెసేజ్ కూడా ఏమీ లేదు. ఏమో సినిమాలో సరే ఇప్పుడు మెకానిక్ పని చేసే ఓడు ఏదో కోటీశ్వరుడు అయిపోయి ఏదో 1000 కోట్లు సంపాదించి జరగదు. ఎవరో ఒక్కడికి అవుతుంది అంతే. కాబట్టి ఆయన సినిమా తీసినా కూడా ఇక్కడ నమ్మి పిక్చర్లు అయితే లేరు ఎవరక్కడ. సినిమా చెయ్యి, సినిమా సినిమా రేటు లేదు, అసలు రేటింగ్ లేదు, 0. కాబట్టి మెకానిక్ బాగాలేదండి, నచ్చలా నాకు. ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నాడా? నేనే ఫ్యాను. నేను హైదరాబాద్ లో విశ్వక్సేన్కి ఫ్యాన్స్ యూత్ లీడర్ నేను. పైగా విశ్వక్సేన్ సినిమా ఏ సినిమా వచ్చినా ఒక 10,000 అన్నా 15,000 పెట్టి నేను కొంటా. ఏంది టికెట్? పైకి ఇంత టికెట్ కొని అసలు విశ్వక్సేన్ డ్యాన్స్ ఎక్కడ వచ్చా? ఓడికి డ్యాన్సులు రావు, అది ఫైట్లు రావు. ఆ రొమాన్స్ ఏదో చేస్తాడని వస్తే అది కూడా లేకుండా చేసిడండి. దయచేసి లేచామా, తిన్నామా, పడుకున్నాం, తిన్నా, అంతేనా? ఆ డైలాగ్ ఎవరు కావాలా? ఇప్పుడు డైలాగ్ ఏంటి? అమ్మతోడు వేసేస్తా, లేపేస్తా డైలాగ్ అంటే అదే. 100 మందిరా 1000 మందిరా లేపుతా డైలాగ్ అంటే అది. కాబట్టి అది మాట్లాడు, నువ్వు మధ్యలో మాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట వేస్తా ఫస్ట్. దయచేసి రొమాంటిక్ సీన్ పెట్టండి. ఏమంటే మా యూత్ బాధ, ముఖ్యంగా మా యూత్ బాధ అర్థం చేసుకోండి. దయచేసి రొమాంటిక్ సీన్ పెట్టండి, లిప్ కిస్సులు పెట్టండి, బికినీలు వెయ్యండి, బెడ్రూమ్ సీన్ చేయండి. మొన్న